ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్తో పాటు మరో 17 మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాయి. తొలి కౌన్సిల్ సమావేశాలు విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై పడింది. త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. ఇప్పటికే తొలి కౌన్సిల్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రమే. నోటిఫికేషన్ కోసం రాజకీయ నాయకులు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కని వారు, పోటీ చేసే అవకాశం లభించని నేతలు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. నల్లగొండ కార్పొరేషన్లో 5 కోఆప్షన్ కార్పొరేటర్లను, మిగతా 17 మున్సిపాలిటీల్లో 4 చొప్పున సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో మొత్తం 73 మంది కోఆప్షన్ సభ్యులు ఈ కోటాలో ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కీలక నాయకులను కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో కోఆప్షన్ పదవులు కూడా ఆ పార్టీ నేతలకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో పలువురు మాజీ కౌన్సిలర్లకు, పార్టీ కార్యకర్తలకు కోఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు క్రిస్టియన్, మైనారిటీలు కూడా ఈ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉండటంతో అక్కడ ఆ పార్టీ నేతలకే అవకాశాలు దక్కనున్నాయి. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో 4, కార్పొరేషన్లలో 5 సభ్యులను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. మున్సిపల్ పరిపాలనపై అవగాహన ఉన్న 2, కార్పొరేషన్లలో 3 ఈ కోటాలో ఎంపిక చేయాలి. వారిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అలాగే మరో 2 మైనార్టీ వర్గాల నుంచి ఎన్నుకునే నిబంధన ఉంది. కోఆప్షన్ సభ్యులు సమావేశాల్లో పాల్గొంటారు, కానీ కౌన్సిల్లో ఓటు హక్కు మాత్రం ఉండదు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ తర్వాత వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలను పరిశీలించిన తర్వాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నిక ప్రక్రియ చేపడతారు. దరఖాస్తులు ఎక్కువగా ఉంటే కౌన్సిల్ సభ్యుల మూజువాణి ఓటుతో సాధారణ మెజారిటీ ఆధారంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు.